ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. స్కిన్ ఫన్ ఫ్యాక్ట్స్. చర్మం అతిపెద్ద అవయవం. వేడి మరియు చలిని గుర్తించడంలో, మీ శరీరం ఉష్ణోగ్రత నియంత్రించడంలో, మీ కండరాలు, ఎముకలు మరియు అంతర్గత అవయవాలను బయట ఇన్ఫెక్షన్ వ్యాధి నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అది కేవలం ప్రారంభానికి మాత్రమే. సగటు వ్యక్తి చర్మం 2 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. శరీర బరువులో చర్మం దాదాపు 15% ఉంటుంది. సగటు వ్యక్తికి దాదాపు 12 చదరపు అడుగుల చర్మం ఉంటుంది. ఇది 9 పౌండ్ల బరువు ఉంటుంది మరియు 11 మైళ్ళ కంటే ఎక్కువ రక్తనాళాలు కలిగి ఉంటుంది. సగటు వ్యక్తికి దాదాపు 300 మిలియన్ల చర్మ కణాలు ఉంటాయి. 1 చదరపు అంగుళం చర్మంలో దాదాపు 19 మిలియన్ కణాలు మరియు 300 వరకు స్వేద గ్రంథులు ఉంటాయి. చర్మపాదాలపై అత్యంత మందంగా 1.4 మిల్లీమీటర్లు మరియు కనురెప్పలపై అత్యంత సన్నగా 0.2 మిల్లీమీటర్లు ఉంటుంది. చర్మం ప్రతి 28 రోజులకు తనను తాను పునరుద్ధరించుకుంటుంది. చర్మం నిరంతరం మృత కణాలను ప్రతి నిమిషానికి దాదాపు 30,000 నుండి 40,000 కణాలను తొలగిస్తుంది. అంటే సంవత్సరానికి దాదాపు 9 పౌండ్లు. కొన్ని వర్గాలు అంచనా ప్రకారం మీ ఇంట్లోని సగానికి పైగా దుమ్ము మృత చర్మ భూమి వాతావరణంలో దాదాపు బిలియన్ టన్నుల ధూళిని కలిగి ఉంటుంది. చర్మం 1000 కణాల కంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియాలకు నిలయం. తీవ్రంగా దెబ్బతిన్న చర్మం మచ్చ కణజాలాన్ని ఏర్పరచడం ద్వారా తనను తాను నయం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇది సాధారణ చర్మ కణజాలం నుండి భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే దీనికి జుట్టు మరియు చెమట గ్రంథులు లేవు. చర్మం పదే పదే ఘర్షణ లేదా ఒత్తిడికి గురైతే అదనపు మందం మరియు దృఢత్వాన్ని కలిసి ఏర్పరుస్తుంది. ఈ చర్మంలోని కొన్ని నరాల మెదడుకు బదులుగా కండరాలను అనుసంధానించబడింది. వేడి, నొప్పి మొదలైన వాటికి త్వరగా స్పందించడానికి సంకేతాలను పంపుతాయి. చర్మంలో నొప్పి మరియు స్పర్శకు ప్రతిస్పందించి కనీసం 5 రకాల గ్రాహకాలు ఉంటాయి. సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి ఒక లైక్ వేసుకోండి.